ఏపీ ప్రభుత్వం 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేసినట్లుగా అయితే ప్రకటించింది. న్యూస్ పేపర్‌లో మాత్రం మార్చి 21వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేసినట్లుగా అయితే రాశారు. ఇక టీడీపీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రం మార్చి 24వ తేదీన ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేసినట్లుగా వెబ్‌సైట్‌లో అయితే పొందుపరచడం జరిగింది. ఇక ఈ అమౌంట్ అనేది 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లుగా క్లియర్‌గా అయితే చెప్పారు. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది కార్పొరేషన్ వైస్ అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, కార్పొరేషన్ వాళ్ళొచ్చేసి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ప్రెజెంట్ అయితే ఇంకా ఎవరికీ కూడా కనీసం పేమెంట్ స్టేటస్ కూడా అప్డేట్ అవ్వలేదు. మళ్ళీ ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నట్లుగా కార్పొరేషన్‌లో ప్రకటించినట్లయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే మరో 2 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొంతమంది విద్యార్థులైతే పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అయిందనేది చెప్తున్నారు గానీ, నేనింకా వారి పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేయలేదు. ఇక బకాయిలకి సంబంధించి అంటే 2024, 25 విద్యా సంవత్సరం కాకుండా అంతకుముందు రిలీజ్ చేయాల్సినటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బకాయిలుగా అయితే ప్రభుత్వం చెప్తుంది. ఆ అమౌంట్ అనేది విడతల వారీగా అంటే ఇన్‌స్టాల్‌మెంట్‌ల వారీగా త్వరలోనే రిలీజ్ చేస్తామనేది చెప్తుంది. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి మరొక 400 కోట్ల రూపాయలనైతే త్వరలో రిలీజ్ చేస్తామన్నారు. అంటే ప్రస్తుతం అయితే 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి 600 కోట్లయితే రిలీజ్ చేసినట్లుగా అయితే చెప్పారు. అదే విద్యా సంవత్సరానికి సంబంధించి మరో 400 కోట్ల రూపాయలని త్వరలో అయితే రిలీజ్ చేస్తారు. తర్వాతొచ్చేసి బకాయిలు అంటే 2024, 25 విద్యా సంవత్సరానికి ముందు ఎవరైతే చదివిన వారున్నారో ఆ విద్యా సంవత్సరాలకి సంబంధించి వారికైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అది కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌ల వారీగా. ఆ అమౌంట్ అనేది ఎవరి అకౌంట్‌లో రిలీజ్ చేస్తారన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు. అంటే బకాయిలనేవి అంటే 2024, 25 విద్యా సంవత్సరానికి ముందు చెల్లించాల్సిన ఫీజు అనేది ఆల్రెడీ విద్యార్థులు కాలేజీలకైతే చెల్లించేసారు కాబట్టి, మేబీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో గానీ, విద్యార్థుల ఖాతాల్లో గానీ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తూ ఉండొచ్చు. కాబట్టి వెయిట్ చేయండి. అఫీషియల్ అప్డేట్ అయితే లేదు ఎవరి అకౌంట్‌లో రిలీజ్ చేస్తారనే దానిపైన.